తంగేడు పువ్వు టీ, తంగేడు పువ్వు మనకి కషాయం, తంగేడు గింజలు కాఫీ, ఇందులో కెఫిన్ ఉండదు. ఆ తంగేడు పువ్వు మనకి పంచామృతానికి పేరు పెట్టామంటే హిందీ పెట్టింది కదా, వేదం ఉన్నది. తంగేడు పువ్వు, తులసి, తెల్లమద్ది, సుగంధి పాల, నిమ్మకాయ, ఈ పంచామృతాలు. సో వీటికి కాస్త బెల్లం, బెల్లం, నీళ్ళు. మామూలుగా ఒక్కొక్క ద్రవ్యం, తులసి ఉందనుకోండి, మామూలుగా సైంటిఫిక్గా ఏం చెప్తాం, న్యాచురల్ యాంటీబయోటిక్, శరీరాన్ని ఏం హాని చేయకుండా యాంటీబయోటిక్లో పనిచేస్తుంది, ఏ టిష్యూ డ్యామేజ్ అయ్యింది. ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, హార్ట్ పంపింగ్, లంగ్స్ పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ కఫ వ్యాధులు, కఫతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది తులసి. ఏదైతే మనకి అమృతంలా, మనకి అమృత అంటే అర్థం ఏంటంటే మరణం సంభవించకుండా చేసేదని అర్థం. అమృత అనే పదానికి అర్థం ఏంటంటే మరణం సంభవించకుండా చేసేదని అర్థం. ఇవన్నీ అమృతాలే. కానీ మనం మొక్కని, రాయిని ఎందుకు మొక్కుతామంటే మొక్క తులసి మాత, తులసమ్మ, అమ్మలా అయ్యలా మొక్కుతాం. మొక్కని అమ్మవారు మనం కాపాడుతుంది. అలాగే రెండోది తెల్లమద్ది, అర్జున. పుట్టి అర్జున కూడా మనం టీగా పెట్టుకోవచ్చు, ఏమక్కలేదు. పుట్టి అర్జున దొరికిన మనిషి గలడు, దాంతో కూడా టీ పెట్టుకోవచ్చు. అర్జున అంటే అసలు గుండెకి అమృతం అన్నమాట. అండి అసలు గుండె ఎప్పుడు గది చేరకుండా చేసేది అర్జున. అర్జున తల మధ్య కూడా మనం పూజిస్తాం. ఎప్పుడు వినాయక చవితి పత్రి 21లో మనకి ఆఖరి పత్రి అర్జున పత్రం పూజయామి అంటాం, కానీ అది నివేదిస్తాం. అర్జున పత్రం, అర్జున బెరడు గుండె జబ్బులకి, గుండెకి బ్రహ్మాస్త్రం లాంటిది. హార్ట్ వీక్గా ఉంది, పంపింగ్ సరిగా లేదు, మందులు లేవు, ఇంకా ఇంతే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తారు కదా. అలాంటప్పుడు అర్జునుడికి తాగండి, వారం రోజుల్లో 30% ఉన్న హార్ట్ పంపింగ్ కెపాసిటీ 100% వెళ్ళిపోద్ది. 1 వీక్. ఏ శాస్త్రంలో, ఏ మోడర్న్ సైన్స్ లో అంత గుండెని అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయో చెప్పండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ గుండె పంపింగ్ కెపాసిటీ పెంచలేని స్థితి మంది ఇప్పుడు. ఇలాంటిది ఒకరోజు చెప్పే వాడు కూడా లేడు, దౌర్భాగ్యం. అలా ఏంటంటే అర్జున అద్భుతం. అంటే అర్జునాన్ని ఏమంటామంటే రసాయన ద్రవ్యం అంటాం. శరీర తత్వాన్ని మంచిగా మార్చేది, త్రిదోషాన్ని బ్యాలెన్స్ చేసేది కూడా అర్జునయే. అర్జున మామూలుగా తెలుసుకుంటే మీకు ఈరోజు మనం చచ్చిపోతున్నాం. కొలెస్ట్రాల్ అని, అదని, ఫ్యాటీ లివర్ అని, గుండె హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, ఇలా రకరకాల బ్లడ్ టెస్ట్ చేస్తే బోర్డు వస్తాయి. అవి చెప్పగానే మనం గుండె సత్తున్నాం, డాక్టర్ చెప్పగానే. ఏమి ఉండదు, 1500 కొలెస్ట్రాల్ ఉన్నా ఏమి టీకే తెలియదు ఉన్నాయి. అర్జున అయితే ఎవరు చెప్తారు కదా, 15 కొలెస్ట్రాల్ అంటే నువ్వు బిడ్డకి అంటాడు, ఎప్పుడు పోయి కానీ ఇవ్వాలి అంటారు. అలాంటి అర్జున, తులసి అర్జున. ఇక సుగంధి పాల, సుగంధి పాల అనేది సన్నాకు మనకి ఈ నేలంతా ఆంధ్ర తెలంగాణలో చాలా అద్భుతంగా దొరుకుతుంది అన్నమాట. నేను కొనుక్కోకలే, ఎక్కడ ఖాళీ ప్లేసులకు వెళ్ళినా ఈ సింహాచలం కొండ తీయాలంటే ఒక 10 లాగా తీయచ్చు. విజయవాడంలో పడుకోవచ్చు, మళ్ళీ పనిచేస్తాయి అంతమంది ఇక్కడ. సుగంధి పాల, సుగంధి పాల ఏం చేస్తుంది సార్, చలవ చేస్తుంది. అంటే ఆకు వాళ్ళు ఏదో తాగేది అనుకుంటున్నారు. ఏ పాలు సుగంధి, సుగంధి పాల అది ఆకు పేరు, దాని వేరు వాడతాం అన్నమాట. సుగంధి పాల చెట్టు వేరు చాలా మంచి ఫ్లేవర్. అది పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, వేడి శరీరంలో వేడి తగ్గిస్తుంది. అది కూడా బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఇంప్రూవ్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైర్, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ బయటకు చేస్తుంది.
రక్తమండలి కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్స్ అన్నిటిని ఫిల్టర్ శుద్ధం చేసి బయట పంపించేస్తాం. అది సుగంధి పాలు. నిమ్మకాయని మామూలుగా కల్పవృక్షం అంటారు మామూలుగా. మనకి విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచేది అదే. రోజు విటమిన్ సి ఎంత తీసుకోవాలి. ఆ నిమ్మకాయ, ఒరిజినల్ నిమ్మకాయ రోజు మనం ఎంతో కొంత నిమ్మరసం పులుపు తీసుకోవాలి కదా. చెడ్డొచ్చుల్లో పులుపు తీసుకోవాలి. నిమ్మకాయ రోజు తీసుకుంటే మనం ఏదో రూపంలో చారులోనో పులిహారలోనో అయితే మజ్జిగలోనో ఏదో కొంత ఎంతో కొంత మన నిమ్మకాయ పెంచుకు తాగితే అసలు మనకి ఈ ఇమ్యూనిటీ గొడవ ఉండదు. రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ లాభం అనేది భారతదేశంలో ఎప్పుడు లేదు. ఈ కరోనా వచ్చిన అందరికి ఇమ్యూనిటీ అంటే అర్థమైంది. మనం నిమ్మకాయలు తాగట్లేదు, నిమ్మప్పుతో తాగుతున్నాం. నిమ్మప్పుతో వండుకుంటున్నాం. సింథటిక్ కెమికల్, దానికి అలవాటుపడ్డాం మనం. ఒరిజినల్ నిమ్మకాయ లేదు. నిమ్మకాయ అంటే లేతగా ఉండకూడదు, బాగా ముగ్గుపోయి పసుపు రంగు వచ్చకూడదు. మిడిల్ మధ్య రంగులో ఉంటుంది. కాయ బరువులో ఉంటుంది. ఇలా కాయలు తెచ్చామంటే మనం వదిలేసామా చూపిద్దాం. అలా ఉండాలంటే నిమ్మ చెట్టు మన దగ్గర ఉండి అలా కోసుకోగలుగుతాం. ప్రతి ఇంట్లో నిమ్మ చెట్టు ఉండేది. అందుకే తంగేడు పువ్వు మనకి వాత పిత్త కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తాం. తర్వాత తంగేడు పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని సక్రమంగా చేస్తాం. ప్రీమోషన్ అవుతుంది అనమాట. వీటన్నిటికీ బెల్లం ఎందుకు అంటే, బెల్లం వీటన్నిటిని లోపలికి అబ్జర్వ్ చేయడానికి, బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వాలంటే ఈ బెల్లం ఉండాలన్నమాట. వీటిలో ఈ ఔషధాలన్నీ మన దాంట్లోకి వెళ్ళడానికి అనుకోనం బెల్లం అన్నమాట. ఒక పక్క టేస్ట్, ఒక పక్క అది శరీరంలో ఇవన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో తీసుకెళ్లే వాహనం అన్నమాట బెల్లం. సింపుల్గా ఇది పెద్ద ఫార్ములా ఏం కాదు. అన్ని సమభాగాలు పొడి చేసి వేసుకొని తగినంత నిమ్మరసం, తగినంత తీపి వేసుకోవచ్చు. అది అలా చేసే టీ, అదే పంచామృతం. ఆ టీకి అనే పదం వచ్చిన చెప్పేస్తాను. అది పంచామృతం అంటే ఈ పంచేంద్రియాలకి పంచామృతం. ఇది టీ బాగుందా లేదా అంటే ఇలాంటి కషాయాలు బోల్డ్ ఉండేవి. మనం అవన్నీ పక్కన పెట్టేసి టీకి కాఫీకి వచ్చాము. చలమతి గెరడే, సుగంధి పాల వేరు పైన గెరడే. సుగంధి పాల ఆకులు కాదు, వేరు పైన ఉన్న గెరడు మాత్రం పడుకోవాలి. సమానం, ఈక్వల్. ఎక్కువ తక్కువ ఏం కాదండి. సరే, అందరికీ నమస్కారం.